నమస్తే. జీవితం అనే ప్రయాణంలో నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా. ఈ కొన్ని విషయాలు మీ ముందుకు తెచ్చే ముందు మీకు ఒక విషయం నేను అడగాలనుకున్నా. ఈ 20 సంవత్సరాల నా ప్రయాణంలో మీద నా జీవితం అంతా తిరిగేయండి, బెస్ట్ ఐడియా కొట్టండి. నా ప్రయాణంలో ఏముంది, సంగీత ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి నేను 15 సంవత్సరాల కిందటనే కంపెనీ స్థాపించుకొని కంపెనీ ముందుకు నడిచిన దాన్ని. రాజకీయంలోకి వచ్చినాక ఎవరికాడే చేయి చాచకుండా ప్రతి అడుగు ముందుకేసి ఈ 15 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని పనిచేసిన దాన్ని. ప్రతి స్త్రీ అబల కాదు, ఆది పరాశక్తి అనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చిన దాన్ని. ఏ ఒక్క స్త్రీ కూడా కట్టుకున్న భర్తకు తప్ప బయట ప్రపంచానికి ఎటువంటి సనువు ఇవ్వకూడదు అని ఒక హిందూ సాంప్రదాయాన్ని నమ్ముకొని బ్రతికిన దాన్ని ఈరోజు మీ ముందు నేను అడుగుతున్నాను. నాకు కూడా బాధ అనిపిస్తుంది. నీతిని పట్టుకొని ముందుకు నడిచిన మా జీవితాలేమో బండిలో పెట్రోల్ కూడా లేని గతి స్థితిలో మేము ఉన్నాము. అవినీతికి బ్రతుకుతూ కబ్జాలు చేసుకుంటూ భూ కబ్జాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ మోసకరమైన జీవితాలు జీవిస్తూ ఈ పొద్దు ఓటేసి గెలిపించిన తర్వాత ఒక సీఎం గారు డైరెక్ట్ గా దోపిడీ చేయండి, ట్రాఫిక్ వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా, చలానాలు ఉంటే ప్రజల అకౌంట్ మీ అకౌంట్ కనెక్ట్ చేసుకోండి, వాళ్ళ ఖాతాల నుంచి డబ్బులు దోచుకోండి, వాడు ఉంటాడు పోతాడని ప్రచారం చేస్తున్నాడు మన సీఎం గారు. అది తప్పు అని చెప్పేదాన్ని. ఒక్కొక్కరు 50 కోట్లు 100 కోట్లు 500 కోట్లు 3000 కోట్లు నాయకులు ఉంచుకున్న వాళ్ళ చుట్టారు ఇలా కబ్జా చేసుకుంటా దోపిడీ సొమ్ము తినుకుంటూ ప్రజలను మేము పత్తిత్తురమని చెప్తుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నదాన్ని. ఈరోజు ప్రజల కోసం మేము సంవత్సరాల కిందట పోరాడి ప్రజలు ఎంతో మంది మా మీద ప్రేమతో అభిమానంతో 100 200 500 వేసుకొని డిషములు కట్టుకొని కలెక్టర్ ఆఫీసులకు కానీ మీటింగ్లకు కానీ మనకు అన్యాయం జరిగింది, మనకు ఉండడానికి ఇది లేదన్న దాంట్లో పోరాటం చేసిన దాన్ని. నా పేరు చెప్పి కొంతమంది పనికి రాని వ్యక్తులు డబ్బులు దోసుకొని తింటే అర్థమైంది ఉన్న కొంతమంది వ్యక్తులు నన్ను డబ్బు నువ్వే తిన్నావు అంటుంటే తల వంచుకొని బ్రతుకుతున్న దాన్ని. ఈరోజు ఎంతో బాధతో మీ ముందుకు వచ్చిన. నిన్న నాకు అవసరం ఉంది, ఒక 10 రోజుల నుంచి నేను తిప్పలు పడుతున్నా. కొంతమందిని మనోదని మధ్యన ఎక్కడో ఆగిపోయింది నా బండి, అది కూడా వేరే వాళ్ళ పని చేయనికే నేను వెళ్ళినాను తప్ప నా సొంత పనికి వెళ్ళలేదు. నాయకుల కానించి నా కోసము నువ్వే మాకున్నావన్న కొంతమంది ప్రజలు నేను ఫోన్ చేసి అడగడం జరిగింది. ఒక 500 1000 రూపాయలు ఒక 10-20 నెంబర్స్ని అడగగా ఒక 2 మాత్రం ముందుకు వచ్చి అక్క నువ్వు మాకు తెలుసు అక్క, నువ్వు ఇబ్బంది పడకని చెప్పేసి నిజంగా నాకు ఫోన్పే చేయడం జరిగింది. వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు. ఈరోజు మీ ముందుకు ఏ సమస్య తీసుకొచ్చి పెట్టానంటే నారా కొన్ని 100 మంది వెనకపడి ఉన్నది నీతి కోసం పోరాడేటోళ్ళు. మేము ముందుకు నడవాలంటే ప్రజలు మీ దాంట్లో ముందుకు వచ్చి మేము సైతం మా వంతు మీకు సహాయం చేస్తామని మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మాకు సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తే తప్ప అయినా పర్వాలేదు. సహాయం వచ్చినా రాకపోయినా పైన భగవంతుని కనిపించి అయితే వస్తుంది. అడగడం నా వంతు కాబట్టి నేను మీకు అడుగుతున్నాను. నా నీతి, నా ప్రయాణం, నా గమ్యం, నా జీవితంలో నా కడవూపులు ఉన్నంత వరకు నేను విడిచిపెట్టాను. ఒక 2 రోజుల్లో వాణినగర్లో ఒక వ్యక్తి 50 కోట్లు గవర్నమెంట్ భూమి కబ్జాలో కూర్చుంది. ఆ గవర్నమెంట్ భూమిని పట్టి మేము గవర్నమెంట్కి అప్పచెప్తే మాకు ఒరిగేదేం లేదు, వచ్చేదేం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇలాంటి మేము ఎన్నో ఎకరాలు గవర్నమెంట్కి అప్పచెప్తుంటే మా పేరు కానీ మా ఊరు కానీ మాకు సహాయం కానీ గవర్నమెంట్ కానీ రాలేదు. కానీ ఈ కబ్జాలు ఈ భూములు అన్ని కూడా సొంతం చేసుకొని వేలం పాట చేసుకొని అవన్నీ కూడా సొమ్ము చేసుకొని గవర్నమెంట్ అయితే హ్యాపీగా ఉంది. మేమైతే ఇబ్బంది పడుతున్నాం. అలాంటి పని చెయ్యము. ఎక్కడైతే అక్రమదారులు ఉన్నారో, ఎక్కడైతే కబ్జాదారులు ఉన్నారో డైరెక్ట్ బాధతోనే మాట్లాడి ముందుకు నడుస్తామని, మా నీతిని విడిచిపెట్టకుండా వాళ్ళకి ఎటువంటి చర్య వాళ్ళ పైన తీసుకోవాలో వాళ్ళ నుంచి మేము ఆలోచించి ఇంకా కొన్ని విషయాలు మీ ముందుకు తెస్తామని ఈరోజు మీ ముందుకు ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఎవరు బాధపడ్డా ఎవరు బాధపడకపోయినా మేము మాట్లాడిన తప్పన్నా రైట్ అన్నా ప్రతి విషయం మాకు కామన్ బాక్స్లో తెలపండి. ఉంటాం.